దైవ లక్షణాలు ఉన్నాయంటే ఎస్, బైబిల్లో ఉన్నటువంటి ఈయనకు తప్ప ఇంకా ఎక్కడ కూడా దైవ లక్షణాలు లేవు. దైవ లక్షణాలు అంటే ఏంటి? నెంబర్ 1, హీ మస్ట్ బి క్రియేటర్. ఆయన క్రియేటర్ అయి ఉండాలి. ఆదికాండం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఇది క్రియేటర్ ఉండే లక్షణం. బైబిల్లో ఉన్న దేవుడు ఇలా ప్రారంభమైంది. తర్వాత మేకర్ ఆఫ్ మ్యాన్, ఈయన మానవుని కలిగజేస్తున్న దేవుడు. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా వాడు జీవాత్మాయను మానవుని సృష్టించింది బైబిల్లో ఉన్న దేవుడే. తర్వాత ఓమ్నిషియన్స్ అంటే ఆయన సర్వజ్ఞాని, ఓమ్ని పొటెంట్ సర్వశక్తివంతుడు, ఓమ్నిషియంట్ ఓమ్ని ప్రజెన్స్ ఆయన సర్వవ్యాపి. తర్వాత ఇన్ఫైనైట్ అంటే ఆయన అపరిమితమైన వాడు. వీటన్నిటికీ నేను ఉదాహరణలు తర్వాత ఇస్తాను, అంటే సమయం అయిపోతుంది కాబట్టి. ఎటర్నల్ ఆయన శాశ్వతుడు. తర్వాత ఇమ్యూటబుల్ ఆయన మార్పు లేనివాడు. 10 నిమిషాలు అయిందండి ఉందన్న. తర్వాత విజ్డమ్ ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని. తర్వాత హోలీనెస్ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. జస్టిస్ ఆయన న్యాయవంతుడు. లవ్ ఆయన ప్రేమ స్వరూపి. ఫాదర్ దేవుడు అందరి తండ్రి, ఎందుకంటే ఆయన కదా మనందరూ సృష్టించాడు. కాబట్టి బైబిల్ దైవ గ్రంథం అంటే దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాను, అవన్నీ బైబిల్లో ఉన్నాయి.